హాయ్ వెల్కమ్ టు టెక్ టాక్ ఛానల్. టుడే మన సెషన్ వచ్చేసరికి ఫ్లో కంట్రోల్లో ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్, జంపింగ్ స్టేట్మెంట్స్. ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్కి అర్థం ఏమొసరికి జంపింగ్ స్టేట్మెంట్స్. ఎస్టర్డే మనకి ప్రీవియస్ క్లాస్ వచ్చేసరికి లూపింగ్ స్టేట్మెంట్స్, వైల్ లూప్, ఫర్ లూప్ గురించి చెప్పాము. దాంట్లో ఒక కాన్సెప్ట్ మనం మిస్ అయింది. అది ఏంటిదంటే నెస్టెడ్ లూప్స్. నెస్టెడ్ లూప్స్ అంటే ఏంటంటే లూప్లో లూప్ ఉంటే నెస్టెడ్ లూప్ అంటాం. సమ్ టైమ్స్ యూ కెన్ టేక్ లూప్ ఇన్సైడ్ అనదర్ లూప్, దట్ ఈస్ కాల్డ్ నెస్టెడ్ లూప్. ఓకేనా, దీన్ని మనం నెస్టెడ్ లూప్ అంటాం. లూప్ లోపల ఇంకొక లూప్ ఉంటే దాన్ని మనం ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ నెస్టెడ్ లూప్. అది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. మనకి దాని మీద ప్రోగ్రామ్స్ కూడా వస్తాయి, మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాము. ప్రజెంట్ అయితే నెస్టెడ్ లూప్స్ అంటే ఎలా ఉంటాయి ఒకసారి చూడండి. ఇగో ఇలా ఉంటుందండి. ఇది ఫర్ లూప్. ఫర్ లూప్లో ఇంకొక ఫర్ లూప్ ఉంటే దాన్ని మనం నెస్టెడ్ లూప్ అంటాం. వైల్లో ఇంకొక వైల్ ఉంటే నెస్టెడ్ వైల్ లూప్ అంటాం. ఫర్ లూప్లో ఇంకో ఫర్ లూప్ ఉంటే నెస్టెడ్ ఫర్ లూప్ అంటాం. వైల్లో ఇంకొక వైల్ లూప్ ఉంటే దాన్ని నెస్టెడ్ వైల్ లూప్ అంటాం. ఇక ప్రోగ్రామ్ చూడండి, ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ మనం డిస్కస్ చేద్దాం. ప్రోగ్రామ్స్లో మనకి లాస్ట్ వన్ వచ్చేసరికి ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ ఆర్ జంపింగ్ స్టేట్మెంట్స్. ఈరోజు మన సెషన్ వచ్చేసరికి ఇప్పుడు ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ ఆర్ జంపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? మనకి మెయిన్గా ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్లో 3 ఉంటాయి: బ్రేక్, కంటిన్యూ, పాస్. బోత్ ఆల్ ఆర్ కీవర్డ్స్. ఫస్ట్ బ్రేక్ చూద్దామండి. బ్రేక్ ఎందుకు యూజ్ చేస్తామంటే లూప్ నుంచి బయటకు రావాలంటే బ్రేక్ అంటే ఎగ్జిట్ అవ్వాలి. లూప్ అక్కడ వరకు స్టాప్ అయిపోవాలి. ఇక లూప్ అనేది రన్ అవ్వకూడదు. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను నేను, లూప్ అంటే లూపింగ్ స్టేట్మెంట్స్ అనేది గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్ని ఎట్ ఏ టైం ఎగ్జిక్యూట్ చేయాలి, 1 by 1 ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మనం లూపింగ్ స్టేట్మెంట్స్ వాడతాం. ఆ లూప్ నుంచి మనం టెర్మినేట్ అవ్వాలి అంటే పర్టికులర్ కండిషన్ దగ్గర ఒక వాల్యూ దగ్గర టెర్మినేట్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం బ్రేక్ వాడతాం. ఆ లూప్ నుంచి మనం ఎగ్జిట్ అవ్వాలి అంటే బ్రేక్ అనే కండిషన్ వాడతాం. వీ కెన్ యూజ్ బ్రేక్ స్టేట్మెంట్ ఇన్సైడ్ ద లూప్ టు బ్రేక్ లూప్ ఎగ్జిక్యూషన్ బేస్ ఆన్ ద సమ్ కండిషన్ని బేస్ చేసుకొని మనం లూప్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి, ఆ పర్టికులర్ కండిషన్ దగ్గర ఆ లూప్ నుంచి బయటకు రావాలి అన్నప్పుడు మనం బ్రేక్ అనేది వాడతాము. ఓకే, ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ చూద్దాం, స్మాల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూడండి. నేను ఇక్కడ బ్రేక్ అనేది ఇవ్వలేదండి. ఇక్కడ ఏమవుతుందో చూడండి. చూడండి ఇక్కడ ఏమైంది, ఫస్ట్ రేంజ్ 1 to 9 వరకు జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఐ వాల్యూ 7 ఫస్ట్ ఏంటి అంటే కండిషన్ ట్రూ అయినప్పుడు ఐ వాల్యూ 7 వచ్చినప్పుడు మాత్రమే ప్రింట్ అవుతుంది. అవునా, రిమైనింగ్ కండిషన్లో ప్రింట్ అవ్వదు. అర్థమైంది? ఇక్కడ ఐ వాల్యూ 7 ఎక్కడైతే వస్తే అప్పుడే కండిషన్ ట్రూ అయితే ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే చూడండి, ఇక్కడ ఏమవుతుందో చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇందాకటికి ఇప్పటికి ఇక్కడ ఏమైంది, ఫస్ట్ 1 to 9 నెంబర్స్ జనరేట్ అయినాయి, 0 to 9 నెంబర్స్. ఫస్ట్ ఐ వాల్యూ 0 ఇనీషియల్గా. రేంజ్ అనేది ఏం చేస్తుంది, వాల్యూని జనరేట్ చేస్తుంది. ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందండి, 0 to 9 వరకు జనరేట్ అవుతాయి. ఒక ఫస్ట్ ఐ వాల్యూ 0 ఇనీషియల్గా, 0 ఈక్వల్ టు కంపారిజన్ చేస్తుంది. నాట్ ఈక్వల్ కాబట్టి ఏం చేస్తుంది, ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు.
ఐ వాల్యూ ప్రింట్ అయింది ఫస్ట్, అంటే 0 ప్రింట్ అయింది. తర్వాత 1, నెక్స్ట్ ఇటరేషన్ ఏంటి, లూప్ 1 ఈక్వల్ టు 7 కాదు, సో ఐ వాల్యూ ప్రింట్ అయింది. అలాగా అప్ టు 7 వరకు వస్తుంది. 7 రాగానే ఏమవుతుంది, ఈక్వల్ కండిషన్ ట్రూ, ద కండిషన్ ట్రూ, ఈ బ్లాక్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఈ బ్లాక్లో ఏమి ఇచ్చాం, ఇది ప్రింట్ అవుతుంది, ప్రింట్ అయ్యి బ్రేక్ అవుతుంది. ఏమవుతుంది, కండిషన్ బ్రేక్ అవుతుంది. చూడండి 7 దగ్గర వచ్చాన ఏమైంది, బ్రేక్ అయింది కాబట్టి, కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇది ప్రింట్ అయ్యి స్టాప్ అయిపోయింది. లూప్ అనేది ఇటరేషన్ లేదు, లూప్ అనేది మళ్ళాగా కంటిన్యూ అవ్వలేదు. అదే ఇక్కడ నేను కంటిన్యూ పెడితే, సింపుల్ థింగ్, అది కంటిన్యూ అనే కీవర్డ్ని యూజ్ చేస్తే ఏమవుతుందంటే, రన్ చేసి చూద్దాం. చూడండి ఆ 7 దగ్గర ఏమైంది, అది ప్రింట్ అయ్యి ఆ వాల్యూ స్కిప్ అయింది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు, ఇక్కడ 7 అవ్వగానే ఐ వాల్యూ 7 రాగానే ప్రింట్ అయ్యి కంటిన్యూ అంటే కంటిన్యూ అయిపోద్ది, అంటే ఆ ఇటరేషన్ ప్రింట్ అవ్వదు. ఆ కండిషన్ ఏదైతే ఇచ్చామో అది స్కిప్ అయ్యి నెక్స్ట్ వాల్యూకి వస్తుంది, అంటే జంప్ అవుతుంది. ఆ కండిషన్ ఉన్న వాల్యూ స్కిప్ అయ్యి నెక్స్ట్ వాల్యూ ఇటరేషన్ అనేది రన్ అవుతుంది. 7 అనేది ప్రింట్ అవ్వలేదు, అబ్జర్వ్ చేయండి మీరు. చూడండి అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 7 ప్రింట్ అవ్వలేదు, రిమైనింగ్ అన్నీ ప్రింట్ అయినాయి. బ్రేక్ కంటిన్యూకి అదే డిఫరెన్స్, ఓకేనా. బ్రేక్ అంటే అర్థమైందా, లూప్ నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే బ్రేక్, కంటిన్యూ అంటే వీ కెన్ యూజ్ కంటిన్యూ స్టేట్మెంట్, స్కిప్ ఇటరేషన్, కరెంట్ లూప్ నుంచి, కరెంట్ ఇటరేషన్ నుంచి బయటికి స్కిప్, అంటే అప్పుడు ఆ సిచ్యువేషన్లో సినారియోలో స్కిప్ అవ్వడం కోసం కంటిన్యూ అంటే మిగతాది కంటిన్యూ అవుతుంది. ఇటరేషన్ అనేది రిమైనింగ్ లూప్ అనేది కంటిన్యూ అవుతుంది, ఆ కరెంట్ ఇటరేషన్ మాత్రం స్కిప్ అవుతుంది బై యూజింగ్ కంటిన్యూ స్టేట్మెంట్. సింపుల్ అండి, నాకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్లో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏమైంది, గిగ్స్ ఫర్ గిగ్స్ తీసుకున్నాం. లెటర్ ఇఫ్ ఫర్ కండిషన్ రాసి ఈ కానీ ఎస్ కానీ వస్తే కంటిన్యూ అవ్వాలి అని, అంటే ఫస్ట్ జీ వస్తుంది, ఒక వాల్యూ ఇటరేట్ అవుతుంది. జీ వచ్చినప్పుడు జీ లేదు కానీ ఈ వచ్చింది, ఈ వచ్చినప్పుడు ఏమైంది, అది స్కిప్ అయింది. ఈ వచ్చినా ఎస్ వచ్చినా స్కిప్ అయింది. చూడండి ఈ కానీ ఎస్ కానీ ఎక్కడ ప్రింట్ అవ్వలేదు, రిమైనింగ్ అన్నీ ప్రింట్ అయినాయి. కంటిన్యూ అదే బ్రేక్ అంటే స్టాప్ అయిపోయింది. ఫస్ట్ ఏమైంది, ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ కరెంట్ లెటర్ ఏంటి, ఫస్ట్ లెటర్ జీ అంటే జీ లేదు కాబట్టి ఏమైంది, కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఏమైంది, ఫస్ట్ జీ, ఇక్కడ ఏముందా, లెటర్ వాల్యూస్ జీ, కండిషన్ ఫాల్స్ కాబట్టి మళ్ళీ ఇటరేషన్ ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ ఈ ఉంది కాబట్టి కండిషన్ ట్రూ అయింది. ఆర్ అంటే ఏంటి, ఏదైనా ఒకటి ఎస్ అని అవ్వాలి, ఈ అని అవ్వాలి. నెక్స్ట్ ఏమవుతుంది, బ్రేక్ అయిపోద్ది. ఏమైంది, లాస్ట్ లెటర్ బ్రేక్ అయిపోయి కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఈ వాల్యూ ప్రింట్ అయిపోద్ది. ఎందుకంటే ఈ వాల్యూ ఇక్కడ సాటిస్ఫై అయింది కదా, కండిషన్ ఈ బ్లాక్ ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే బ్రేక్ అయ్యి ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇది కంటిన్యూ బ్రేక్. వీటి మీద నేను మళ్ళీ ఎక్స్ట్రా ప్రోగ్రామ్స్ చేసి చూపిస్తాను, వరీ అవద్దు. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 1 2 చూడండి ఆడ్ నెంబర్స్ వచ్చినాయి. ఎందుకు ఆడ్ నెంబర్స్ ఎందుకు వచ్చినాయి, సింపుల్ థింగ్. ఇప్పుడు 0 to 9 నెంబర్స్ వచ్చాయండి, ఐ వాల్యూ ఎంత, మాడ్యులస్ 0 అయితేనే ఈ కండిషన్, అంటే అది కంటిన్యూ అవ్వు, అంటే ఆ ఇటరేషన్ స్కిప్ అవుతుంది, అంటే ఈవెన్ నెంబర్స్ అని స్కిప్ అయ్యి ఓన్లీ ఆడ్ నెంబర్సే వస్తుంది. సింపుల్ థింగ్. ఇప్పుడు 0 దగ్గర 2 వచ్చింది, కండిషన్ ట్రూ అయింది కాబట్టి కంటిన్యూ అంటే స్కిప్ అవుతుంది, ఆ వాల్యూ ప్రింట్ అవ్వదు, నెక్స్ట్ వాల్యూ ప్రింట్ అవుతుంది. సింపుల్. నాకు 1 వచ్చింది, 1 మాడ్యులస్ 2, కండిషన్ ఫాల్స్ అయితే ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది. సింపుల్. చూడండి అబ్జర్వ్ చేయండి, కంటిన్యూ అంటే స్కిప్ అయింది, అంటే ఈవెన్ కండిషన్ వచ్చినప్పుడు స్కిప్ అయింది కాబట్టి ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అవ్వలేదు, ఆడ్ నెంబర్స్ ప్రింట్ అయినాయి. సింపుల్. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదండి, చాలా సింపుల్. మీరు నెక్స్ట్ పాస్ స్టేట్మెంట్. పాస్ ఈజ్ ఏ కీవర్డ్ ఇన్ పైథాన్. ఈ 3 కీవర్డ్స్ అనండి, బ్రేక్ కానీ కంటిన్యూ కానీ పాస్ కానీ 3 కీవర్డ్స్.
In our programming syntactically, if block is required which won't do anything, then we can define that empty block with pass keyword. ఎంటీ బ్లాక్ అంటే ఎంటీ ఫంక్షన్ క్రియేట్ చేయడానికి మనం పాస్ అనే కీవర్డ్ వాడతాం. ఎంటీ స్టేట్మెంట్ని డిఫైన్ చేయాలి అంటే ఇట్ ఈస్ ఏ బై యూజింగ్ పాస్ స్టేట్మెంట్. ఓకే, ఇట్ ఈస్ ఎంటీ స్టేట్మెంట్, ఇట్ ఈస్ ఎ నల్ స్టేట్మెంట్, ఇట్ వాంట్ డూ ఎనీథింగ్ అంటే అది యూజ్ చేస్తే ఇంకా మనం ఏం చేయలేము. ఇప్పుడు ఇఫ్ ట్రూ అని ఇచ్చాము, లైక్ సంథింగ్ ఎర్రర్ వచ్చింది, సింటాక్స్ ఎర్రర్. ఇఫ్ ట్రూ పాస్ అని ఇచ్చాము, వ్యాలిడ్, ది సింటాక్స్ ఇస్ వ్యాలిడ్. అంటే ఎంటీ స్టేట్మెంట్ని మనం పాస్ చేయాలన్నప్పుడు అండ్ నల్ స్టేట్మెంట్ పాస్ చేయాలన్నప్పుడు మనం పాస్ అనేది కీవర్డ్ వాడతాము. పాస్ అనే ఇది ఒక ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్. ఓకే, ఇప్పుడు ఒక ఎంటీ ఫంక్షన్ని క్రియేట్ చేయాలి. చూడండి ఇక్కడ డెఫ్ ఫంక్షన్ నేమ్ ఇలా ఇచ్చినప్పుడు ఎర్రర్ వస్తుంది. అదే మనం పాస్ కీవర్డ్ వాడామనుకోండి, ఇట్ విల్ ఓవర్కమ్ ద ఎర్రర్. సరే, ప్రోగ్రామ్ చూద్దాం. చూడండి ఇక్కడ ఏమైంది, అబ్జర్వ్ చేయండి. సింపుల్ థింగ్, లాస్ట్ లెటర్ ఏదైతే ఉందో అదే వచ్చింది. ఎందుకు వచ్చింది? పాస్ చేసింది. పాస్ అంటే ఇంకా లాస్ట్ వాల్యూ వచ్చేస్తుంది, ఫస్ట్ వాల్యూ తీసుకోదు. ఇక మనం ఎందుకు యూజ్ చేస్తామంటే పాస్ని సింపుల్గా ఎంటీ లూప్స్ని, రైట్ ద ఎంటీ లూప్స్, కెన్ యూజ్ ద పాస్ స్టేట్మెంట్, రైట్ ద ఎంటీ లూప్స్. Pass is also used for empty control statements and functions and classes. Empty functions, empty classes, empty control statement ని మనం డిఫైన్ చేయాలి అంటే మనం పాస్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ఇలా పాస్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే మనం ఎంటీ ఫంక్షన్స్ని, ఎంటీ క్లాసెస్ని, ఎంటీ కంట్రోల్ స్టేట్మెంట్ని డిఫైన్ చేసినట్టు. సింపుల్ థింగ్. ఓకేనా అండి? ఇవి మనకు కొన్ని చూద్దాం, కొన్ని కీ పాయింట్స్ చూద్దాం. చూడండి, కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు ఇక్కడ. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ ఇన్ పైథాన్? వీ కెన్ యూజ్ లూప్స్ టు రిపీట్ ద కోడ్ ఎగ్జిక్యూషన్. మనం లూప్స్ అనేవి ఎందుకు ఆడతామంటే కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి, రిపీట్ అంటే కంటిన్యూస్గా, అంటే ప్రతిసారి ఎగ్జిక్యూట్ చేయాలి, రిపీట్గా ఎగ్జిక్యూట్ చేయాలి అన్నప్పుడు మనం లూప్స్ వాడతాము. రిపీట్ ద కోడ్ ఫర్ ఎవ్రీ ఐటమ్ ఇన్ సీక్వెన్స్. ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేసినప్పుడు మనం ఈచ్ ఐటమ్ని మనం ప్రతిసారి సీక్వెన్స్గా వరుసగా మనం రిపీట్ చేస్తాం. ఆ కోడ్లో ఉన్న ఐటమ్స్ అంటే లైక్ ఎటరబుల్ ఆబ్జెక్ట్స్, లైక్ స్ట్రింగ్, లిస్ట్, టపుల్, మనం ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎటరబుల్ ఆబ్జెక్ట్స్ అంటాం. అంటే ఒక్కొక్క ఐటమ్ని మనం ఇటరేట్ చేస్తాం, అంటే సింగిల్ ఐటమ్ని మనం గెట్ చేస్తాం. ప్రతి ఐటమ్ మనకి ఇక్కడ రిపీట్ అవుతుంది కోడ్లో. ఎవ్రీ ఐటమ్ ఇన్ ద సీక్వెన్స్లో మనం ఏదైతే సీక్వెన్స్ అంటే మనకి లిస్ట్ కాబట్టి, టపుల్ కావచ్చు, స్ట్రింగ్ కావచ్చు, ఆ సీక్వెన్స్లో ఉన్న ఐటమ్స్ ఎవ్రీ ఐటమ్ని రిపీట్ అవుతుంది. ప్రతి ఒక్క ఎలిమెంట్ మనకి గెట్ చేస్తుంది. అది ఫర్ లూప్. నెక్స్ట్ వైల్ లూప్. వైల్ లూప్ అంటే రిపీట్ కోడ్ యాజ్ అలాంగ్ యాజ్ కండిషన్ ఈజ్ ట్రూ. ద కండిషన్ ట్రూ అయినంత వరకు ఆ లూప్ అనేది రన్ అయితేనే ఉంటుంది. ఆ కోడ్ అనేది రిపీట్ అయితేనే ఉంటుంది. బేస్డ్ ఆన్ ద కండిషన్ బేస్ చేసుకొని ఆ లూప్ అనేది రన్ అయితేనే ఉంటుంది, కోడ్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్, హౌ టు ఎగ్జిట్ ఫ్రమ్ ద లూప్ నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే ఏం చేయాలి? బై యూజింగ్ బ్రేక్ స్టేట్మెంట్, సింపుల్ థింగ్. నెక్స్ట్, హౌ టు స్కిప్ సమ్ ఇటరేషన్ ఇన్సైడ్ ద లూప్. అంటే సమ్ ఇటరేషన్ని, అంటే ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వకూడదు, ఆ లూప్ నుంచి స్కిప్ అవ్వాలి అంటే లోపల ఇన్సైడ్ లూప్లో స్కిప్ అవ్వాలి అన్నప్పుడు మనం బై యూజింగ్ కంటిన్యూ స్టేట్మెంట్. ఒకటే గుర్తుపెట్టుకోండి, బ్రేక్ అంటే లూప్ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి, కంటిన్యూ అంటే ఇటరేషన్ స్కిప్ అవ్వడం కోసం. ఇన్సైడ్ లూప్లో ఇటరేషన్ స్కిప్ అవ్వాలి అంటే బై యూజింగ్ కంటిన్యూ స్టేట్మెంట్. వెన్ ఎల్స్ పార్ట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్, రైట్ లూప్స్. మనం ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే అంటే ఇప్పుడు ఎల్స్ పార్ట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్, రైట్ లూప్స్. లూప్స్ ఎల్స్ పార్ట్ ఇస్తే ఇఫ్ లూప్స్ ఎగ్జిక్యూటెడ్ వితౌట్ బ్రేక్ యూజ్ చేయకుండానే మనం లూప్ నుంచి బయటకు వచ్చేయచ్చు.
చూడండి ఇక్కడ లూప్ విత్ ఎల్స్ బ్లాక్. చూడండి, అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏమైంది, లూప్ విత్ ఎల్స్ బ్లాక్ కండిషన్ ఇది ఒక లిస్ట్లో మనకి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. ఐటమ్ ఇన్ కార్ట్ ఇది ఒక లిస్ట్ ఐటమ్, ఒక్కొక్క ఎలిమెంట్ ఇటరేట్ అవుతుంది. ఇప్పుడు కండిషన్ ఏంటి, 500 కంటే ఐటమ్ వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అంటే ఐటమ్ వాల్యూ 500 కంటే ఎక్కువ ఉన్నప్పుడు కండిషన్ ట్రూ అయ్యి కాన్ ప్రాసెస్ దిస్ ఆర్డర్ ప్రాసెస్ చేయము, బ్రేక్ అయిపోతుంది. అది ప్రింట్ అయిపోయి 500 వాల్యూ కంటే ఎక్కువ ఉంటే కండిషన్ ప్రింట్ అయిపోయి ఆ ఐటమ్ వాల్యూ ప్రింట్ అయిపోతుంది. సపోజ్ ఈ 600 ఇచ్చేది, చూడండి, అబ్జర్వ్ చేయండి, యూ కాంట్ ప్రాసెస్ దిస్ ఆర్డర్. చూడండి, యూ కాంట్ ప్రాసెస్ దిస్ ఆర్డర్. ఏమైంది ఇక్కడ, ఆర్డర్ ప్రాసెస్ చేయలేము అంటుంది. అర్థమైందా? అదే ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ మనకి బ్రేక్తో సంబంధం లేకుండానే ఏమైంది, 1 10 20 40 60 40 50 కంగ్రాట్స్. ఇక్కడ ఏమైంది, డైరెక్ట్గా ఎల్స్ పార్ట్ ప్రింట్ అయిపోయింది ఫైనల్గా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈ ప్రోగ్రాంలో, ఇన్సైడ్ ద లూప్స్ ఎగ్జిక్యూషన్ ఈ బ్రేక్ స్టేట్మెంట్ నాట్ ఎగ్జిక్యూటెడ్. లూప్ ఎగ్జిక్యూషన్లో బ్రేక్ స్టేట్మెంట్ నాట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. then only else part will be executed. else means loop without break. else అనేది ఇక్కడ లూప్ అనేది వితౌట్ బ్రేక్, అంటే ఇక్కడ బ్రేక్ అనేది వాడలేదు కదా, మనం వర్క్ అవ్వలేదు కదా, డైరెక్ట్గా ఎల్స్ పార్ట్కి వచ్చేసాం. ఇక్కడ ఏమైంది, ఈ కండిషను అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చూడండి, ఇదే ప్రోగ్రాంలో 500 రాగానే ఏమైంది, ఆ వాల్యూ దగ్గర ఏమైంది, 500 ఎక్కడ ఉంది, 500 కంటే అబౌవ్ థర్డ్ వాల్యూ, అది అవగానే ఏమైంది, వీ కెన్ నాట్ ప్రాసెస్ దిస్ ఆర్డర్ అని చెప్పేసి బ్రేక్ అయిపోయింది. అదే చెప్తున్నాను ఇక్కడ, లూప్స్ విత్ ఎల్స్ బ్లాక్. లూప్లో మనం ఎల్స్ బ్లాక్ ఎలా వాడతాం అంటే, లూప్లో మనం బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు, అంటే దెన్ ఓన్లీ ఎల్స్ పార్ట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్, ఎల్స్ పార్ట్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇదొక ప్రోగ్రామ్ అండి. నెక్స్ట్ సెషన్లో నేను మీకు డేటా స్ట్రక్చర్ స్టార్ట్ చేస్తాను. ఇవి బేసిక్స్ ఆఫ్ పైథాన్. ఇప్పటివరకు మనం చెప్పుకున్న కాన్సెప్ట్స్ అన్నీ. మీకు నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇంకా మీకు ఇండివిజువల్గా ఒక్కొక్క కాన్సెప్ట్ మీద ప్రోగ్రామ్స్ రెడీ చేస్తున్నాను. అంటే లైక్ ఎలాగా అంటే ఈచ్ కాన్సెప్ట్ మీద, లైక్ ఇప్పుడు బేసిక్ ప్రోగ్రామ్స్ కానీ, పాలిండ్రామ్, ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్స్, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఏ క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా అడుగుతారు, మనం ఎలా క్రాక్ చేయాలి సింపుల్గా, అవి నేను రెడీ చేస్తున్నాను. రెడీ చేసి మీకు నేను అప్లోడ్ చేస్తాను. ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.